అది అమ్మా చెప్పు సాకు. అది పిఎఫ్ లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఎలా ఉంటుంది? పిఎఫ్ అసలు యాక్చువల్గా పిఎఫ్ అంటే ఏందో తెలుసా నీకు? తెలియదు. పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్. అది ఎంప్లాయీస్ కి సూటబుల్ ప్రోడక్ట్. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి పిఎఫ్ ఉంటుంది. సో దాంట్లో ఎంప్లాయీ ఇంకా ఎంప్లాయర్ ఇద్దరు ఈక్వల్ గా కాంట్రిబ్యూట్ చేస్తారు. 12% కాంట్రిబ్యూట్ చేస్తారు శాలరీ నుండి. సపోజ్ ఒకరిది 30,000 శాలరీ అనుకో, 30,000 నుండి 12% ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేస్తాడు, 12% ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తారు. అవి రెండింటిని క్లబ్ చేసి అప్పుడు పిఎఫ్ అకౌంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఓకేనా? మరి అది ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, అది పైసలు అది పిఎఫ్ లోనే ఉంచితే మంచిగా ఉంటుందా, లేకపోతే వేరే ప్రోడక్ట్ కి షిఫ్ట్ చేయాలా? మళ్ళీ అది ట్యాక్స్ ఎలా ఉంటుంది? ఓకే, ఇప్పుడు పిఎఫ్ లో సపోజ్ మనము మొత్తం అక్యుములేట్ చేసిన అమౌంట్ ఒక 3 crores అయింది అనుకుందాము. ఆ 3 crores ని పిఎఫ్ లోనే ఉంచి ఎవ్రీ మంత్ దాంట్లోంచి మనం పెన్షన్ తీసుకున్నాం అనుకో, మనం ఎక్కువ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది దానికి. ఎందుకు అని అంటే పిఎఫ్ ఎప్పుడు కూడా మనకి మన ఇన్కమ్ దాని ప్రకారమే ట్యాక్సబుల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు సపోజ్ అదే పిఎఫ్ అమౌంట్ ని పిఎఫ్ అకౌంట్ లో ఉంచుకోకుండా మనకు 58 years లేకపోతే 60 years రాగానే పిఎఫ్ అకౌంట్ లోంచి విత్డ్రా చేసి దానికి ఒక బ్యూటిఫుల్ SWP ప్లాన్ క్రియేట్ చేసినాం అనుకో, అప్పుడు ఏమైతుంది, SWP లో మనకి లాంగ్ టర్మ్ టాక్సేషన్ ఉంటుంది. లాంగ్ టర్మ్ టాక్సేషన్ లో 12.5% ఉంటుంది ఎవ్రీ ఇయర్. అండ్ అది కూడా మన ప్రాఫిట్ పైననే ఉంటది, మన ప్రిన్సిపల్ పైన ఉండదు. ఓకే, ఇప్పుడు 3 crores ఉన్నాయి. 3 crores ఆ ఇయర్ లో ఇంకొక 12 lakhs ఎర్న్ చేసింది అనుకుందాము. సో 12 lakhs ప్రాఫిట్, 3 crores ప్రిన్సిపల్. 12 lakhs పైన మనము 12.5% ట్యాక్స్ కట్టాలి. సో అది అట్లా వర్క్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఆ 3 crores నుంచి ఎవ్రీ మంత్ నువ్వు 2 lakhs తీసుకుంటున్నావు అనుకో, 2 lakhs తీసుకుంటే దాంట్లోంచి ప్రిన్సిపల్ 1.25 పైన ఏం టాక్సేషన్ ఉండదు. అండ్ మిగతా 75,000 వచ్చేసి ప్రాఫిట్ కింద కన్సిడర్ చేసి దానికి 12.5% టాక్సేషన్ ఇస్తారు. సో ఎప్పుడన్నా కంపేర్ చేసుకుంటే మనకి పిఎఫ్ కన్నా SWP లో తక్కువ టాక్సేషన్ ఉంటుంది. సో దాన్ని ప్రాపర్ గా మనము ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే పిఎఫ్ కన్నా SWP ఇస్ సూటబుల్ ప్రోడక్ట్.